శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ఇప్పటి వరకు మనం గత వీడియోలలో కేవలం సంస్కృత శ్లోకాలను గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. ఈసారి కొత్తగా 2 ఉపయోగకరమైనటువంటి పద్యాలను చూద్దాం. అదేమిటి అంటే, ఖండితంబయ్యు భుజంబు వెండి మొలుచు, క్షీణుడయ్యును అభివృద్ధి చెందు సోముడు, ఇవిధంబున విచారించి యొడలు తెగిన జనములకు తాపబొందరు సాధుజనులు. చెట్టును ఛేదించిన అంటే ఒక చెట్టును మనం నరికినప్పటికీ కూడా ఆ మొదలు గనక భూమిలో ఉన్నట్టయితే దాని నుంచి మళ్ళీ చిగుళ్ళు వస్తాయి, మళ్ళీ దాదాపు అంత పెద్ద వృక్షం తయారవుతుంది. అదేవిధంగా చంద్రుడు ఆ పున్నమ తర్వాత క్షీణిస్తూ ఉంటాడు, రోజు రోజుకు క్షీణించి అమావాస్య వరకు పూర్తిగా కనిపించకుండా పోతాడు. మళ్ళీ అమావాస్య తర్వాత వృద్ధిని పొందుతూ ఉంటాడు. ఈ రకంగా విచారించగా సజ్జనులైనటువంటి వారు, ఉత్తములైనటువంటి వారు తమకు కష్టాలు వచ్చినా దిగులు చెందరు, సంతోషం కలిగినా దాని గురించి పెద్దగా ఆనందించరు. కష్ట సుఖాలు కావడి కుండలు, కష్టము సుఖము అనేటివి ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉంటాయి. దుఃఖం తర్వాత సుఖము, అస్తమయం తర్వాత ఉదయం వలె వస్తూ ఉంటాయి. సుఖ దుఃఖాలు సూర్య ఉదయ అస్తమయాల్లాగా ఎప్పుడూ వస్తూనే ఉంటాయి ప్రతి వాళ్లకు. కనుక కష్టాలకు కృంగిపోకుండా ధైర్యంగా ఉండి వాటిని గ్రహించాలి అని భర్తృహరి మహాకవి చెప్పినటువంటి గొప్ప సూక్తి ఇది. ఇంకొకటి, గర్భమున పరిజ్ఞానము నిర్భరమయ్యుండు జీవునికి తుది నతడావిర్భూతుండైన చెడు అంతర్భావమైన బోధమంతయు ననఘా. ఇది పోతన గారి భాగవతంలోని పద్యం. గర్భమున పరిజ్ఞానము నిర్భరమయ్యుండు జీవునికి. ఒక జీవుడు, ఒక ప్రాణి తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడు అతనికి పరిజ్ఞానం అనేది ఉంటుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏమిటి అంటే ప్రహ్లాదుడు మరియు అభిమన్యుడు. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారదుడు ఉపదేశించినటువంటి విష్ణుతత్వాన్ని మొత్తం వంట పట్టించుకున్నాడు. అదేవిధంగా అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అర్జునుడు చెప్పినటువంటి పద్మవ్యూహ ప్రవేశం మొదలైనటువంటి విషయాలను వంటబట్టించుకున్నాడు. కానీ ఇక్కడ ఏమంటాడంటే, జీవునికి తుదిని అతడు ఆవిర్భూతుడైన చెడును. కానీ భూమి మీద పడగానే, జన్మించగానే అవన్నీ పోతాయి అంటారు. చాలామందికి, అందరికీ పోతాయి, కానీ కొంతమంది మహనీయులకు అవి జ్ఞాపకం ఉంటాయి, వాళ్ళు ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటారు. కనుక ఆవిర్భూతంబైన బోధమంతయు అనఘా. ఓ పుణ్యాత్మ, అటువంటివన్నీ కూడా చక్కగా గుర్తుంటాయి. కనుక ఈ రకంగా మనం పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యపాప విశేషాలను బట్టి పూర్వజన్మలో మనకు కలిగినటువంటి దాన్ని అనుబంధాన్ని తల్లి గర్భంలో ఉండగానే వంటబట్టించుకొని ఆ తర్వాత కూడా కొంతమంది చాలామంది మర్చిపోతారు, కొంతమంది మాత్రం వాటిని కథస్మృతులలాగా పెనవేసుకుంటూ ఉంటారు, గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. లోకా సమస్తా సుఖినో భవంతు.